నా పేరు కోట శ్రీనివాస్, ఉస్మాన్ యూనివర్సిటీ పరిశోధన విద్యార్థిని, సామాజిక ఉద్యమకారుని. ఈ ప్రాజెక్ట్ నవయాన్ హ్యూమన్ రైట్స్ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో, ఇక్కడ మొత్తంగా వీళ్ళు ఒక వేదికను తయారు చేస్తూ ఉన్నారు. navayan.org అని వెబ్సైట్ను తీసుకొస్తూ ఉన్నారు. ఈ వెబ్సైట్ ద్వారా దేశంలో ఉన్నటువంటి అంటే మొత్తంగా 1,00,000 మందిని సామాజిక ఉద్యమకారులందరినీ ఒక వేదిక మీకు తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం కొద్దీ వీళ్ళు ఈ navayan.orgను ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను ఈరోజు ఇక్కడ దీంట్లో రిజిస్టర్ కావడం జరిగింది. మీరు కూడా దీంట్లో రిజిస్టర్ కావడం ద్వారా ఇప్పటికీ ఇంకా విద్యకు దూరంగా దొరికినటువంటి ఏదైతే వీళ్ళు ఒక గొప్ప లక్ష్యం కొద్దీ అంటే విద్యను అందించాలనేటువంటి లక్ష్యం, విద్యను అందించిన తర్వాత వాళ్ళని ఒక సైంటిఫిక్ ఎడ్యుకేషన్ వైపుగా వీళ్ళు కంప్యూటర్ శిక్షణ కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళకు జ్ఞానం వైపు బోధించే దిశగా క్లాసెస్ కానీ వీళ్ళు పెట్టినటువంటి ఏదైతే ఆ సంస్థ ఉందో ఆ సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ కార్యక్రమంలో ఈ మహత్తర కార్యక్రమంలో భాగం కావాలి. ఎందుకంటే ఈ వేదిక ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ అన్యాయాలను ఇతరత్ర దాడుల్ని వాటన్నిటిని కూడా ప్రజలకు న్యాయం వైపు నిలబడే విధంగా వాళ్ళకు సామాజిక ఉద్యమకారులుగా మనం ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఈ నెట్వర్క్ ద్వారా వాళ్ళకి వెంటనే తెలుసుకొని వాళ్ళకి ఇంటిమేట్ చేయడం ద్వారా ఆ మెసేజ్ ద్వారా అందరం అలర్ట్ అయ్యి ఆ బాధితుల పక్షాన నిలబడి వాళ్ళకు ఆ పీడితుల పక్షాన మనం నిలబడి అండగా నిలబడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరినీ ఒక వేదిక మీకు తీసుకొచ్చే ఒక బృహత్తర కార్యక్రమం ఈ ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతుంది, navayan.org ద్వారా. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సామాజిక ఉద్యమంలో మీరందరూ కూడా భాగమైతే సమాజాన్ని మార్చడానికి కోసం, ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కోసం విద్య వైపు, అదేవిధంగా ఎలాంటి అన్యాయాలు ఆకృత్యాలు జరగకుండా బాధితుల వైపు అండగా నిలబడడానికి కోసం మనందరం కూడా ఒకరికొకరం చేయకలపడం ద్వారా ఈ సమాజాన్ని మరింత మెరుగైన సమాజంగా నిర్మాణం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి భావనతోటి వీళ్ళు వెళ్తున్నారు. కాబట్టి దాంట్లో నేను కూడా భాగమవుతున్నాను. మీరందరూ కూడా భాగం కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.